నెక్స్ట్ దామిని గారు ఫ్రమ్ లీలావతి టెక్స్టైల్స్. హలో ఎవ్రీవన్. నేను చీర గురించి చెప్పను, ఎందుకంటే మేము నేసిన చీర అదొక విజువల్ వండర్. కళ్ళతో చూస్తేనే దాని అద్భుతమేంటో మనసుకి అర్థమవుతుందనేది నా ఉద్దేశం. సో జస్ట్ సే దిస్ అండ్ ఫీల్ ఇట్. గర్ల్స్ ప్లీజ్ కమ్. చూపించండి. అమ్మా, ఏంటమ్మా ఇది? అత్తయ్య గారు, ఆ చీర మీరు నేసింది కదండి, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? అమ్మా, మాట్లాడవేంటి? దర్శన్, కూల్. అన్నీ నేను చెప్తాను. ఏంటమ్మా చెప్పేది? తన ఆ చీరని పర్సనల్గా ప్రెజెంట్ చేస్తుంటే ఇలా చూస్తూ ఊరుకోవాలా? దర్శన్, నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. దామిని గారు, సింప్లీ సూపర్. చీర చాలా అంటే చాలా బాగుంది. అష్టలక్ష్మిలు కొలువై ఉన్న ఇంత గొప్ప చీర గురించి మాట్లాడడానికి నాకు పదాలే రావట్లేదు. నాకు అంతగా నచ్చింది. డాడ్ ప్లీజ్ కమ్. దామిని గారు, కంగ్రాచులేషన్స్. మీరు నేసిన అష్టలక్ష్మి అనే కాన్సెప్ట్ చీర చాలా యూనిక్గా, ట్రెడిషనల్గా ఉంది. అలాగే ట్రెండీగా కూడా ఉంది. మిగతావన్నీ మా అమ్మాయి చెప్తుంది. అమ్మా స్వప్న, మాట్లాడు. ఓకే డాడ్. ఇంత డిఫరెంట్గా ఆలోచించి మీ కళను చీర రూపంలో మా ముందుకు తీసుకొచ్చారు. సో కాంపిటీషన్ విజేతగా దామిని గారిని లీలావతి టెక్స్టైల్స్ విజేతగా ప్రకటిస్తున్నాం. అలాగే మేము అనౌన్స్ చేసిన ప్రకారం మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి టోటల్ కాస్ట్యూమ్స్ అండ్ శారీస్ ని లీలావతి టెక్స్టైల్స్ ద్వారానే మేం తీసుకోబోతున్నాం. అత్తయ్య గారు, ఆ చీర వాళ్ళ దగ్గరికి ఎలా? కంగ్రాచులేషన్స్. అమ్మా, ఎందుకు నువ్వు నేసిన చీర ఆ దామిని చేతికి వెళ్ళింది? అత్తయ్య గారు, మీరేదో కావాలని చేశారని అనిపిస్తోంది. లేదంటే అంత కష్టపడి నేచిన చీరని కాకుండా వేరే ఏదో చీరని తెచ్చి ప్రెజెంటేషన్ ఎందుకు ఇస్తారు? అసలు ఏంటత్తయ్య గారు ఇదంతా? ఏం జరిగింది? అసలు ఆ చీరను నేనే వాళ్ళ చీరల్లో కలిపాను. అక్క, ఏంటక్క
కాంపిటీషన్కి చీర సెలెక్ట్ చేస్తున్నావా? అవునా ఆనంద? సరే అక్క, నేనొస్తాను. ఏంటి ఆనంద వెళ్ళిపోతున్నావు? ఏం లేదక్క, చీరలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను. బాగున్నాయి. వస్తానక్క. ఎందుకమ్మా అలా చేశావు? దర్శన్, రాజ్కోటి సిల్క్స్ ఎక్కడో మొదలై అంచెలంచెలుగా ఎంతో గొప్ప స్థాయికి చేరింది. ఇవాళ లీలావతి టెక్స్టైల్స్కి కూడా ఒక స్థాయి అవసరం ఉంది. అయినా మార్కెట్లో రాజ్కోటి సిల్క్స్కి చాలా మంచి గుర్తింపుంది. అంత గుర్తింపును లీలావతి టెక్స్టైల్స్ కూడా పొందడానికి ఇదొక మంచి అవకాశంగా అనిపించింది. కానీ అమ్మా, నీ అంత మంచి మనసుతో అక్కడ దామిని ఆలోచించట్లేదు. మన అని మన మాత్రమే అనుకుంటే సరిపోతుందా? తన మనసులో కూడా ఉండాలి కదా. దామినిలో మన అనే భావం పూర్తిగా ఏర్పడకముందే ఆ మనసు అనన్య పాడు చేసేసింది. నానా, తనలో మన మీద కోపం ఉంది. వాళ్ళు వేరు మనం వేరు అన్న భావం పెరిగిపోయింది. అందుకే నాన్నా, ఇప్పుడు మనం గెలవాల్సింది దామిని మీద కాదు, అనన్య కుట్ర కుతంత్రాల మీద. దామినిలో మనమంతా ఒకే కుటుంబం అనే ఎమోషన్ కలగాలి. కుటుంబాన్ని వేరు చేయాలన్న ఆలోచనని మార్చాలి. కాబట్టి దామిని ఈ కాంపిటీషన్లో ఓడి మరింత మన మీద ఆక్రోశానికి లోనవ్వకూడదని తన గెలుపుకి ఇలా సహాయపడ్డాను. కానీ అత్తయ్య గారు, ఇప్పుడు గెలిచిన తనకి ఓడిన మనం తక్కువగా కనబడతాం కదా. తగ్గితే తప్పే ఉంది శరణ్య. కుటుంబం నిలబడుతుంది కదా. మనం అనే పదంలో ఎంతో బలం ఉంది. ఆ బలం బలగంతో నా కుటుంబం 10 కాలాల పాటు వెలసిల్లాలని ఇంటి కోడలిగా గడపలో అడుగు పెట్టిన నాడే నిర్ణయం తీసుకున్నాను. అందుకు నేను గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి నాన్నా. అంత కష్టం ప్రాణం పోసి నిలబెట్టిన ఈ ఉమ్మడి కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి.